హలో ఫ్రెండ్స్, సాక్ష్యం చెప్పే గణపతి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం వెళ్లే దారిలో సాక్షి గణపతి ఆలయం ఉంది. ఇది శ్రీశైల పుణ్యక్షేత్రంలో ప్రాముఖ్యమైన ఆలయం. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకోకుండా మాత్రం వెళ్లరు. ఎందుకంటే ఈ ఆలయానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడు శ్రీ సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దైవ సందర్శనార్థం కోసం వచ్చినప్పుడు ముందుగా శ్రీ సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించకపోతే శ్రీశైలం వచ్చిన ముక్తి కలగదని విశ్వసిస్తారు. నిజంగా ఈ ఆలయంలోని స్వామి విగ్రహం అందరినీ ఆలోచింపచేస్తుంది. నల్ల రాయితో చెక్కబడిన సాక్షి గణపతి చేతులతో ఏదో రాస్తున్నట్లు విగ్రహం మలచబడి ఉంటుంది. మరి అలా ఎందుకు ఉంటుంది? ఈ ఆలయం యొక్క చరిత్రేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేను మీ నుంచి ఆశించేది ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. సాక్షి అనే పదానికి అర్థం గణేశుడు మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని సందర్శించే ప్రతి ఒక్కరి పేర్లను లిఖించి శివునికి చెబుతాడు. ఇక్కడి ఆలయ అర్చకులు చెప్తున్నారు, భక్తులు శివుని ఆశీర్వాదం కోసం గణేశుడి ముందు తమ దర్శనాన్ని నామోదు చేసుకోవడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ముందుగా సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించి ఆపై శ్రీశైలంలోని ఇతర ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేయడం సాధారణ పద్ధతి. నిర్మాణ పరంగా సాక్షి గణపతి దేవాలయం చిన్న దేవాలయం. దీని వెలుపలి గోడలు వివిధ శిల్పాలతో చెక్కబడి ఉంటాయి. 14వ శతాబ్దానికి చెందిన టెంపుల్. 14వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధి కవి శ్రీనాథుడు కాశీ ఖండంలోని సాక్షి గణపతి ఆలయాన్ని గురించి లిఖించినట్లు ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇక్కడ సువిశాలమైన వాతావరణం, ప్రకృతి రమణీయత అందరినీ ఆకట్టుకుంటుంది. విశాలమైన శ్రీశైలం కొండపై శ్రీశైలం ప్రధాన ఆలయానికి శ్రీశైలం ఆనకట్టుకు మధ్యన సాక్షి గణపతి ఆలయం కొలువై ఉంది. ద్వాపర యుగంలో పంచ పాండవులు ద్రౌపదితో కలిసి ఈ క్షేత్రానికి వచ్చినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. మీరు మొదట శ్రీ సాక్షి గణపతిని దర్శించుకొని తర్వాత ఆ మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవిని దర్శించుకున్నట్లు క్షేత్ర పురాణం చెబుతుంది. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే శ్రీ సాక్షి గణపతి ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.